జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ సెకండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరూ కూడా ఒక అద్భుతమైన శుభవార్త అయితే తీసుకొచ్చిన పాట్నా యూనివర్సిటీ ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు రికార్డు సృష్టించింది సరే ఈ న్యూస్ విషయానికి వస్తే పాట్నా యూనివర్సిటీ బీహార్ రాష్ట్రంలోనే ఈ పాట్నా యూనివర్సిటీ అతిపెద్ద యూనివర్సిటీ మన దేశంలోని టాప్ 20 యూనివర్సిటీల్లో ఈ పాట్నా యూనివర్సిటీ కూడా ఒకటి ఈ యూనివర్సిటీ బ్రిటిష్ కాలంలో అంటే 1917లో స్థాపించబడిందన్నమాట ఇది బీహార్లోని మొదటి విశ్వవిద్యాలయం అంటే ఈ యూనివర్సిటీని స్థాపించి ఇప్పటికే 108 సంవత్సరాలు అవుతుంది సరే ఈ యూనివర్సిటీ పాట్నాలో ఉండదు కాబట్టి దీనికి పాట్నా యూనివర్సిటీ అని చెప్పేసి పేరు పెట్టారు అంతా కూడా బాగానే ఉండదు కానీ రాను రాను ఈ పాట్నా యూనివర్సిటీలో విద్య కన్నా అంటే చదువు కన్నా మిగతా విషయాలు ఎక్కువగా నడుస్తూ ఉన్నాయి పనికిమాలిన రాజకీయాలు దిక్కుమాలిన కమ్యూనిస్టు భావజాలం ఇక్కడ బాగా వ్యాప్తి చెందింది దీంతో ఈ పాట్నా యూనివర్సిటీలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘం బలంగా ఉంటా వస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘం పేరు NSUI అంటే నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా అని అర్థం అన్నమాట ఇక పాట్నా యూనివర్సిటీలో ఈ NSUI డామినేషన్ ఎక్కువగా ఉంటా వచ్చేది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నప్పటికీ పాట్నా యూనివర్సిటీలో కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ విభాగం అయినటువంటి ఈ NSUI గెలుపొందుతా వచ్చింది సరే ఈ పాట్నా యూనివర్సిటీలో అప్పుడెప్పుడో 1-2 సార్లు మన ABVP అయితే గెలిచింది ఇక ఆ తర్వాత ఎక్కువ సార్లు కాంగ్రెస్ NSUIనే గెలుస్తూ వస్తుంది అంటే పాట్నా యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షునిగా ఈ NSUI క్యాండిడేట్లు ఎక్కువగా గెలిచేవాళ్ళు అనమాట అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా ఈ పాట్నా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఈ స్టూడెంట్ ఎలక్షన్స్ అయితే జరిగినాయి ఈ ఎన్నికల్లో పాట్నా యూనివర్సిటీ అధ్యక్ష పదవి కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున మైథిలి మృణాలిని పోటీ చేస్తే ఈ NSUI తరఫు నుంచి మనోరంజన్ కుమార్ పోటీ చేశాడు వీళ్ళు కాకుండా మరొక అభ్యర్థి కూడా ఈ పాట్నా యూనివర్సిటీ స్టూడెంట్స్ అధ్యక్ష పదవి కోసం అయితే పోటీ పడినారు అయితే యథావిధిగా ఎప్పట్లాగానే ఈ పాట్నా యూనివర్సిటీ ఎన్నికల్లో సూడో సెక్యులర్లు అందరూ కూడా NSUI పార్టీ అభ్యర్థి అయినటువంటి మనోరంజన్ కుమార్ వైపు నిలబడినారు అంతేకాకుండా అధ్యక్ష పదవి కోసం బరిలో దిగినటువంటి మూడో అభ్యర్థిని బెదిరించి తన అభ్యర్థిత్వాన్ని వెనక్కి తీసుకునేటట్టు చేశారు ఓట్ల కోసం అందరినీ బెదిరిస్తా కూడా ప్రచారం చేశారు కుల రాజకీయాలు తీసుకొచ్చి స్టూడెంట్లను చీల్చే ప్రయత్నం కూడా చేశారు చూడండి చదువుకుండే కాడేంది ఏంది అయ్యేటట్టు ఇన్ని కూడా మందు పార్టీలు కూడా ఏర్పాటు చేశారు ఇక అఖిల భారత విద్యార్థి పరిషత్ పక్షాన్ని నిలబడినటువంటి మైథిలి మృణాలిని యూనివర్సిటీ అభివృద్ధినే తన మేనిఫెస్టోలో పొందుపరిచింది యూనివర్సిటీ లైబ్రరీలోని పుస్తకాలను రెట్టింపు చేస్తానని అలాగే ల్యాబుల్లో అదనపు సౌకర్యాలను ఏర్పాటు చేస్తానని ప్రచారం చేసింది ఫైనల్గా మొన్న ఎలక్షన్స్ అయితే జరిగినాయి హోరాహోరీగా జరిగినటువంటి ఈ ఎన్నికల్లో మైథిలి మృణాలిని ఘన విజయం సాధించి ఈ పాట్నా యూనివర్సిటీ స్టూడెంట్స్ అధ్యక్షురాలుగా మొదటిసారి విజయం సాధించింది మొత్తంగా 603 ఓట్ల తేడాతో NSUI అభ్యర్థి అయినటువంటి మనోరంజన్ కుమార్ పైన తిరుగులేని విజయాన్ని అయితే సాధించింది ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ 108 సంవత్సరాల ఈ పాట్నా యూనివర్సిటీ చరిత్రలో ఒక మహిళా స్టూడెంటు అధ్యక్షురాలిగా గెలుపొందడం ఇదే ఫస్ట్ టైం అంతేకాకుండా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా మైథిలి మృణాలిని ఈ ఎన్నికల్లో గెలుపొందడం మరొక రికార్డు మొత్తం మీద అనేక సంవత్సరాల తర్వాత ఈ పాట్నా యూనివర్సిటీలో మన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అభ్యర్థి గెలవడం చాలా గొప్ప విషయం అది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా జాతీయవాద భావజాలం అనేది పెరగాల ప్రతి ఒక్కరిలో కూడా మార్పు రావాలా ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం ధర్మం కోసం ఆలోచించాలా వీలైనంత సమయాన్ని కేటాయించాలా అప్పుడే మన దేశం ధర్మం మన భవిష్యత్తు అంతా కూడా బాగుంటుంది అది విషయం అయితే మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్